నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం వైష్ణవ దివ్య దేశికాలలో 23 తేరాలండూర్. తేర్ అంటే రథం, ఎలాండు అంటే పోగొట్టుకున్న, ఊర్ అంటే గ్రామం అని అర్థం. ఈ స్థల పురాణం చెప్పే ముందు మీరు ఈ కోవెలకు వెళ్ళినప్పుడు పెరుమాళ్ళ పాదాలు చూడండి. తప్పకుండా ఒక పాదం కిందకి ఒక పాదం పైకి ఉంటుందన్నమాట, తొక్కి పట్టినట్టుగా రథాన్ని. అది మీకు ముందు చెప్తున్నాను, ఎందుకు అనేది స్థల పురాణంలో వస్తుంది. మూలమూర్తి దేవాధిరాజ పెరుమాళ్, ఉత్సవమూర్తి అమరువియప్పన్, తాయారు శంకమలవల్లి నాச்சியார், విమానం గరుడ విమానం, పుష్కరిణి దర్శన పుష్కరిణి, క్షేత్రం పంచకృష్ణారణ్య క్షేత్రం, పురాణం విష్ణు పురాణం. పెరుమాళ్ ఆవు దూడతో గోకులంలో ఉన్నట్లుగా దర్శనమిస్తారు. తేరాలండూర్ అమరవియప్పన్ కోమెల కృష్ణారణ్య క్షేత్రాలలో ఒకటి అన్నమాట. 12 అడుగుల ఎత్తులో పెద్ద ఎత్తున స్వామి దర్శనమిస్తారు. ఈ కోవెల మైలాదుతురై నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆజానుబాహుడైన పెరుమాళ్ కుడి చేతితో ప్రహ్లాదుడిని, ఎడమ చేతితో పెరియ గరుడాళ్వారులను ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. మిగతా 5 పంచకృష్ణారణ్య క్షేత్రాలు తిరుక్కన్నమంగై, తిరుకపితాలం, తిరుక్కన్నపురం, తిరుక్కన్నన్గుడి, తిరువాలండూర్. ఈ గుడిలో ఎక్కడా లేని విధంగా స్వామి ఆవు దూడతో గోకులంలో ఉన్నట్లుగా దర్శనమిస్తారు. కంబరామాయణం తమిళంలో రచించిన గొప్ప కవి కంబన్ పెరుమాళ్ జన్మస్థలం. ఈయనకి ఇక్కడ విడిగా సన్నిధి కూడా ఉంటుంది. మార్కండేయ మహాముని ఇక్కడ మోక్షాన్ని పొందారు. స్వామి ఇక్కడ గోకులంలో లాగా ఆశీర్వదించే ఏకైక వైష్ణవ దివ్యదేశికం. ఒకసారి బ్రహ్మదేవుడు స్వామిని ఇక్కడ కృష్ణ పరమాత్మలాగా పూజించాలనుకుంటారు. దాంతో ఆయన గోకులానికి వెళ్ళి అక్కడ ఆవు దూడలన్నింటినీ తిరువాలండూరికి తోలుకుని వస్తారు. అప్పుడు కృష్ణుడు వచ్చి గోవులను తీసుకెళ్ళటానికి వస్తారు కదా, అప్పుడు కృష్ణ దర్శనం అవుతుందని అనుకుంటారు బ్రహ్మదేవుడు. ఆవులు లేనందున కృష్ణుడు ఆశ్చర్యపోయి వెంటనే వస్తారని ఊహిస్తారు బ్రహ్మ. కృష్ణుడు గోకులానికి వచ్చి పశువుల మంద లేకపోవటంతో బ్రహ్మదేవుడు తిరువాలండూరు తీసుకుని వెళ్లారని, దాని వెనకాల కారణం తెలుసుకుంటారు స్వామి. బ్రహ్మదేవుడికి ఆయన మహిమ చూపించటానికి ఎన్ని పశువులు తీసుకుని వెళ్లారో అన్ని పశువులను తిరిగి సృష్టించి తిరువాలండూర్ పెరుమాళ్ ఇంకా వెళ్ళలేదు. బ్రహ్మ చేసిన తప్పు తెలుసుకుని విష్ణుమూర్తిని ఆర్థిస్తారు. క్షమించిన స్వామి ఆయనకు అమరవియప్పన్గా దూడను భుజం మీద వెనకాల వేసుకుని ఆవుతో దర్శనమిస్తారు. అందుకే అద్భుతమైన దివ్యమైన కృష్ణారణ్య క్షేత్రాలలో ఒకటైన గోకులంలో కృష్ణుడిలా స్వామి దర్శనమిచ్చే దివ్యక్షేత్రం. ఒకసారి రాజైన ఉపరిచరవసు అని కూడా అంటారండి, ఒక అద్భుతమైన వరాన్ని పొందుతారు. అది ఒక ఎగిరే రథం. అందులో కూర్చుని ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రథం ఎగిరేటప్పుడు దాని నీడ ఎవరి మీద పడినా వాళ్ళు కష్టాలకు లోనవుతారు. ఒకసారి రాజు రాణి ఆ రథంలో వెళ్తుండగా తిరువాలండూర్ ఆ రథం నీడ కింద గోవుల మీద పడుతుంది. అవి ఆ సమయంలో గడ్డి మేస్తున్నాయి. అవన్నీ కష్టాల్లో చిక్కుకున్నాయి. కృష్ణుడు అమరవియప్పన్ పెరుమాళ్ ఈ విషయం తెలుసుకొని ఆయన తన కుడి పాదంతో రథం యొక్క ఛాయను గట్టిగా తొక్కారు. మీకు ముందు చెప్పాను కదండి, పెరుమాళ్ళు ఒక పాదం కిందకి ఒక పాదం పైకి ఉంటుందని. రథాన్ని తొక్కినందువల్ల అలా ఉంటుందన్నమాట. ఆ విమానం ఒక నీటి కుండలో పడిపోతుంది. కోపోద్రిక్తుడైన ఆ రాజు సహాయం కోసం చుట్టుపక్కల చూడగా ఈ గోకాపరికి రథాన్ని నీళ్లలో నుంచి బయటకు తీస్తే 1000 కుండల వెన్న ఇస్తానని చెప్తారు. ఎంతో కష్టపడి ఆ కాపరి రథాన్ని బయటకు తీస్తారు. దాంతో ఆ రాజు అతనికి ఎలా అయినా 1000 కుండలు ఇవ్వాలని ప్రయత్నిస్తారు వెన్నని. కానీ ఒక్క కుండ మాత్రం ఎంత ప్రయత్నించినా నిండదు, దొరకదు. చేసేది లేక ఒక కుండలో నీరు నింపి 1000 కుండలను ఇచ్చేస్తారు. మూతలు తీసినప్పుడు ఒక కుండలో వెన్న తత్తిమంతా నీళ్లుగా అయిపోతాయి. ఆశ్చర్యపోయిన రాజు బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి ఆ పరంధాముడిని క్షమించమని వేడుకుంటారు. చివరికి స్వామి అనుగ్రహిస్తారు. అందుకే స్వామి కుడిపాదం ఎడంపాదం కన్నా కిందకి ఉంటుంది. రథం యొక్క ఛాయను కుడికాలతో క్రిందకి తొక్కినందువల్ల
వల్ల అలా అయింది అని చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి తేరాలెండూర్ అని పేరు. తేర్ అంటే రథం, ఎలాండు అంటే పోగొట్టుకున్న, ఊర్ అంటే గ్రామం అని అర్థం. కావేరీ నది అగస్త్య ముని నుండి పొందిన శాప విముక్తురాలు కావటానికి ఇక్కడ తపస్సు చేశారు. గరుడు ప్రహ్లాదునికి ప్రత్యేక విగ్రహాలున్నాయి. ఇంద్రదేవుడు గరుడునికి బంగారు ఆభరణం మరియు విమానాన్ని పెరియ గరుడాళ్ళ వారికి బహూకరించారు. తిరిగి గరుడు ఆ విమానాన్ని తేరాలెండూర్ దివ్యదేశానికి మరియు బంగారు ఆభరణాన్ని మేలుకోటై చలువనారాయణ స్వామికి తిరిగి బహూకరించారు. ఈ అనుభూతిని వ్యక్తీకరించేలా స్వామి గరుడి భంగిమ ఉంటుంది. ఇది ఈ దివ్యదేశమైన అద్భుతమైన విశేషం. అన్ని దివ్యదేశాలలో గరుడు గర్భగుడి ఎదురుగుండా ఉంటారు. ఇక్కడ మాత్రం గర్భగుడిలో స్వామితో పాటే ఉంటారు. నరసింహావతారంలో ప్రహ్లాదుడు స్వామిని చూసినప్పుడు నరసింహావతారంలో ఉగ్ర రూపంలో ఉంటారు. అందువలన ప్రహ్లాదుడు అమరవీయప్పన్గా తేరాలెండూర్లో దివ్యదేశాలలో తపస్సు చేసి ప్రశాంతుడైన, ప్రసన్నమైన, మృదువైన, మౌనంగా ఉన్న స్వామిని దర్శించాలని ఇక్కడ తపస్సు చేసినందున స్వామి ఇక్కడ ప్రత్యక్షమై చక్కటి విగ్రహంతో భక్తులను కరుణిస్తారనమాట. అద్భుత వైష్ణవ దివ్యదేశికం ఈ తిరుఎలాండూర్. ఎలాండూర్ అంటారండి. తేర్ అనగా రథము, ఎలాండ్ అనగా పోగొట్టుకున్న, ఊరంటే ఊరు అని అర్థం అనమాట. మీకు దీని గురించిన అద్భుతమైన స్థల పురాణం చెప్తాను. పెద్ద గుడి, రాజగోపురం, అందమైన రాజగోపురం. స్వామివారి పేరు దేవాధిరాజ పెరుమాళ్. తేరాలెండూర్ పరిక్రమ పెద్ద ప్రాంగణం అండి, టెంపుల్ ఇదంతా ఉంది. లోపల అమ్మవారు ఉంటారు. కంబరామాయణాన్ని రచించిన కంబర్ జన్మస్థలం. మెయిన్ గుళ్ళో అండి ఎప్పుడు గరుడు స్వామివారి ఎదురుగుండా ఉంటారు కదా, పెద్ద విగ్రహం స్వామివారిది. పక్కన గరుడు ఉంటారనమాట. కావేరి, ఆ తర్వాత మార్కండేయ మహర్షి, ప్రహ్లాదుడు, అమ్మవారి కొలువున్న క్షేత్రం. పంచారణ్య క్షేత్రాలు 5 మొట్టమొదటిది అనమాట. బాలముకుందుడు ఉంటాడు ఇక్కడ. బాలముకుందాష్టకం ఉంటుంది కదండి, పిల్లలకి చాలా మంచిదనమాట. సంతాన గోపాలస్వామి ఉంటారనమాట. ఎప్పుడూ ఉగ్ర రూపంలో కనిపించే ఉగ్ర నరసింహస్వామికి కాకుండా ప్రహ్లాదుడు ప్రశాంతంగా చూడాలనుకున్న స్వామిని ఇక్కడ దర్శించుకున్న దివ్యస్థలం, అద్భుతమైన కృష్ణారణ్య క్షేత్రం ఈ తేరాలెండూర్. సో మీరు నచ్చింది కదండి, మీకు వీలైతే తప్పక దర్శించాల్సిన అద్భుతమైన దేశికం దేవాధిరాజ పెరుమాళ్ టెంపుల్. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.